జయ మాతా. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేంత వరకు సన్సెట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు సన్సెట్. లోపలికి అయితే వెళ్ళిపోయాం. మాకు ఆకలి వేసింది, అందుకే మేము ఇప్పుడు తినడానికి వెళ్ళాము. దోశ ఇడ్లీ అట్లా తీసుకొని తినేసి ఇక్కడ మా డాడీ లస్సీ తీసుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ మా ట్రైన్ వెయిటింగ్ లాన్లో అయితే కొంచెం వెయిట్ చేసాము. మా ట్రైన్ వచ్చే సమయం అయితే అయ్యింది, 10:30కి ఉంది. ఇప్పుడు మేము శ్రీ శక్తి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం. ట్రైన్ ఎక్కడైతే అయిందో ఆ ప్లాట్ఫామ్కి అయితే మేము వచ్చేసాము. లైట్లో నుంచి ప్లాట్ఫామ్ జర్నీ. ట్రైన్ ఫుడ్ అయితే బాగాలేదు, తినేసి మేము పడుకున్నాము. నైట్ మొత్తం పడుకునేసరికి మార్నింగ్ 5:16కి అయితే మేము దిగేసాం. ట్రైన్ నుంచి జమ్మూలో అయితే దిగేసాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి బస్ తీసుకొని ఇంకా we will reach to Katra. Now we are in Jammu. గుడ్ మార్నింగ్. జమ్మూకి వచ్చేసినాం సోను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ. ఎన్ని ఇయర్స్? 19 years. 19 years కంప్లీట్ అయితే జమ్మూలో యానివర్సరీ. గుడ్ మార్నింగ్. It's 5:42 in జమ్మూ. సిచ్యువేషన్ అయితే చాలా నార్మల్గానే ఉంది ఇక్కడ. వీఆర్ వెయిటింగ్ ఇన్ ద బస్ టు రీచ్ టు కట్రా. ట్యాక్సీ ఫేర్ అయితే ఆల్మోస్ట్ డబల్ చెప్పేస్తారు. సో బస్సెస్ ఫేర్ అయితే అరౌండ్ 500 to 600 అవుతుంది. సో వెయిటింగ్, లెట్స్ సీ. బస్ ఫిల్ అయిన తర్వాతే మూవ్ అవుతుంది ఇది. మేము కూర్చున్న బస్ ఫస్ట్ బస్లో అది ఫిల్ కాలేదు, అందుకే ఇంకో బస్ తీసుకున్నాం. ఆ బస్ అతను సూట్ కేస్ అయితే నా కాళ్ళ పైన అయితే పడేశాడు, ఎందుకంటే ఆ బస్ ఎక్కలేదని అతని బస్సు. అందుకే ఆ సూట్ కేస్ అనేది నా కాళ్ళ పైన అయితే పడేశాడు. ఇంకొక బస్ ఎక్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సన్ రైజ్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ సన్ రైజ్ అయితే అవుతుంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, మా మమ్మీ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది వ్యూ చూసి. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మధ్యలో అయితే టెంపుల్స్ కూడా ఉన్నాయి. మేము అవన్నీ చూసాము. కార్లో వచ్చే వాళ్ళు కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి. అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ టోల్ ట్రాక్ దగ్గర అయితే ఆగాము. ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ టనల్ అయితే ఉంది. టనల్లో నుంచి వెళ్ళాము. ఇంకొక టనల్, సెకండ్ టనల్ అన్నమాట ఇది. చాలా టనల్స్ అయితే నేను చూసాను. టర్నింగ్స్ కూడా చాలా చూశాను నేను. బస్ ప్రయాణం కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ శ్రీనగర్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ 2 monkeys అయితే ఉన్నాయి. ఇక్కడైతే మేము కట్రాకి అయితే రీచ్ అయితే అయిపోయాము. ఇది కట్రా. ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. ఇది మేము ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి మా డాడీ అక్కడ మాట్లాడుతున్నాడు. ఫ్రెష్ అప్కి లగేజ్ డిపాజిట్కి అయితే 600 ఛార్జ్ అవుతుంది. యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ కట్రా అన్నమాట. అక్కడ RFIDs అయితే ఇస్తారు.
ఇక్కడ RFIDs తీసుకోవాలి ఫ్రీ ఆఫ్ మనీ. ఈ RFIDs అనేది పైన భవన్ దగ్గర దర్శనం అయ్యేంతవరకు కిందికి వచ్చేంతవరకు మీరు జాగ్రత్త పెట్టుకోండి. RFIDs ఇవే అన్నమాట RFIDs. మా డాడీ అక్కడ అది యాత్రాశ్రం తీసుకుంటున్నాడు. ఇది హోటల్ రూమ్ తీసుకున్నాం మేము. రూమ్ నీట్నెస్ చాలా బాగుంది. గీజర్ అవన్నీ వచ్చాయి వాష్రూమ్స్లో. ఇక్కడ మా నాన్న మా మమ్మీకి కాస్త హెల్ప్ చేస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మేము వచ్చేసినాం కట్రాకి. ఇప్పుడు వైష్ణోదేవికి కొండలకి బై వాక్ వెళ్ళాలి. కింద టిఫిన్ చేసి వెళ్ళాలి. ఈరోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ, అందుకే కట్రా ఈరోజే యానివర్సరీ కట్రాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ యానివర్సరీ, 19th యానివర్సరీ శుభాకాంక్షలు. ఈ రోజు శుభాకాంక్షలు. అష్ట ఐశ్వర్య ఆయుర్ ఆరోగ్య సిద్ధి రస్తు దీర్ఘ సుమంగళి భవ. మేమైతే బయటికి వచ్చేసాం. నెక్స్ట్ వ్లాగ్లో మాతారాణి దర్శనం చూపిస్తాం. బాయ్.